ఒక అందమైన గ్రామంలో జ్యోతి, గౌతమి అనే ఇద్దరమ్మాయిలు ఉండేవారు. జ్యోతి కొంచెం నల్లగా ఉండేది, కాని ఆమె మనసు చాలా స్వచ్ఛమైనది. అందరితో కలివిడిగా సహాయం చేస్తూ ఉండేది. గౌతమి చాలా తెల్లగా, అందంగా ఉండేది, కాని ఆ అందం చూసుకుని ఆమెకు గర్వం ఎక్కువ. గౌతమి ఎప్పుడూ జ్యోతిని చూసి, "నువ్వు చాలా నల్లగా ఉన్నావు, పక్కన నిలబడితే నా అందం తగ్గిపోతుంది" అని హేళన చేసేది. జ్యోతి ఆ మాటలకు బాధపడినా ఎప్పుడూ ఎదురు చెప్పేది కాదు. ఒకరోజు ఆ ఊరి పక్కనున్న అడవికి వెళ్ళినప్పుడు అనుకోకుండా గౌతమి కాలు జారి ఒక లోతైన బురదగుంటలో పడిపోయింది. ఆ బురద అంతా గౌతమి ముఖానికి, బట్టలకు అంటుకుంది. ఆమె ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. పైగా బురదలో ఉన్న ముళ్లకంపలు ఆమె చర్మాన్ని గీసుకుపోయాయి. గౌతమి భయంతో బయకలు వేయడం మొదలుపెట్టింది. అటుగా వెళ్తున్న జ్యోతి ఆ అరుపులు విని వెంటనే అక్కడికి చేరుకుంది. గాని బట్టలు పాడవుతాయని గాని అనుకోకుండా గౌతమిని గట్టిగా పట్టుకుని బయటకు లాగింది. గౌతమి ప్రాణాలతో బయటపడింది, కాని ఆమె ఒళ్లంతా బురదతో నిండిపోయి గుర్తుపట్టలేనంత నల్లగా మారిపోయింది. అప్పుడు జ్యోతి నవ్వుతూ, "గౌతమి, ఇప్పుడు చూడు, నువ్వు కూడా నల్లగానే ఉన్నావు. ఇప్పుడు మన ఇద్దరిలో తేడా ఏముంది?" అని అడిగింది. గౌతమికప్పుడు అర్థమైంది, అందమనేది చర్మంలో లేదు, మనం చేసే పనిలో మరియు మన మనసులో ఉంటుందని. ఆ రోజు నుండి గౌతమి తన పొగరును వదిలేసి జ్యోతితో ప్రాణ స్నేహితురాలిగా మారింది. నీతి: రూపమెప్పుడూ శాశ్వతం కాదు, కానీ మనం చూపే ప్రేమ మరియు సహాయ గుణం ఎప్పటికీ నిలిచి ఉంటాయి.